అనుకోండి, ఇప్పటిదాకా వీళ్ళ మీద నాకు చేస్తూ ఒక 20,000 రూపాయలు మాత్రం వచ్చినాయి. కానీ ఇక్కడ నేను యాక్టివ్ ఇన్కమ్ నుండి ప్యాసివ్ ఇన్కమ్కి వెళ్ళాను. ఈ ప్యాసివ్ ఇన్కమ్ దీన్ని బైనరీ సిస్టమ్ అంటారు సార్. యాక్చువల్గా ఈ బైనరీ సిస్టంలో మాత్రమే డబ్బులు వస్తాయి. ఇక్కడ చాలా ఉన్నాయి ఇన్ని లెవెల్స్ అవి, కానీ ఇది మన కంపెనీ మాత్రం బైనరీ సిస్టమ్. ఈ ఫస్ట్ వచ్చిన వ్యక్తిని లెఫ్ట్ లో నేను క్రియేట్ చేసుకున్నా, కంపెనీ డైరెక్ట్ అడుగుతుంది ఎక్కడన్నా బుక్ చేసుకో 5,000 రూపాయలు ఇస్తుంది. ఇక్కడైనా 5,000, ఇక్కడైనా 5,000. ఈ సెకండ్ వచ్చిన పర్సన్ ను రైట్ క్రియేట్ చేసుకోమంటుంది కంపెనీ. ఎక్కడ బుక్ చేసినా 5,000 ఇవ్వాలి కాబట్టి ఇద్దరు బుక్ చేసి ఎంత వచ్చినాయి సార్? 10,000. ఇక్కడ కూడా ఇద్దరు బుక్ చేసి ఎంత వచ్చినాయి? 10,000. మరి దీనికి ఏం డిఫరెంట్ అంటే, మీరు కనుక ఈ రూట్ లో కనుక తీసుకొచ్చుకుంటే వీళ్ళ మీద ఈ బుకింగ్ మీద 1,500, ఈ బుకింగ్ మీద 1,500 కలిపి ఒక మ్యాచ్ అయినందుకు 3,000 రూపాయలు ఇస్తా ఉంటుంది కంపెనీ. మైండ్ గేమ్ చేంజ్ చేసిన తప్ప మనుషుల అయితే ఇద్దరే కదా. దీని ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఈ లేడీ వచ్చేసి జస్ట్ ఈఎంఐ కోసం పోవడానికి ఒక 2 బుక్ చేసింది. ఈయన నాలాగా బిజినెస్ కోసం 2 బుక్ చేసింది. ఈమెకి ఎంత వస్తుంది సార్? 10,000. ఈమెకి ఎంత వస్తుంది? 10,000. ఇప్పుడు ఇవి ప్రమేయం ఉంది ఏమన్నా లేదు కాబట్టి ఇక్కడ 1,500, 3,000 ప్లస్ 3,000 మీ అకౌంట్లో కూడా 6,000 రూపాయలు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి ఒక 5 బుక్ చేసారు, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక 5 బుక్ చేసారు. ఆ రోజు మన ఇన్కమ్ వచ్చేసి 15,000. 10 వచ్చినాయని అనుకుందాం. ఆ రోజు మన ఇన్కమ్ 30,000. బిజినెస్ ఎప్పుడు సేమ్ అవుతా సార్? కాదు. ఇక్కడ 10 వచ్చినాయి, ఇక్కడ 5 వచ్చినాయి. అప్పుడు ఎలా ఇస్తుంది అంటే కంపెనీ 5 మ్యాచింగ్ తీసుకొని 10,000 రూపాయలు ఇస్తుంది. దీన్ని ఏదైతే 5 ఉన్నాయో దీన్ని హోల్డ్లో పెట్టారు. ఓకేనా సార్? ఇది ఏంటంటే మీరు ఇక్కడ బుక్ చేసుకొని తీసుకోమంటుంది. కంపెనీలో ఒక పర్సన్ వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు మనకు ఒకటి మ్యాచ్ అయింది కాబట్టి 3,000 రూపాయలు వచ్చినాయి. ఇంకా 4 మ్యాచ్ అయినప్పుడు వస్తాయి. అట్లా ఎంతవరకు ఇస్తుంది కంపెనీ? ఎంతవరకు ఇస్తుంది కంపెనీ అంటే, టీం పెరుగుతా ఉన్న కొద్దీ 100ల కొద్ది అవుతున్న కొద్దీ నేను అంతవరకు ఇవ్వలేను. ఎవ్రీడే 17 వరకు ఇస్తా ఉంటుంది కంపెనీ. ఇప్పుడు ఇటొక 200, ఇటొక 100 అయినాయి. వాళ్ళే ఎవరో బండి బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. 17 వచ్చినాయి. ఆ రోజు మన ఇన్కమ్ వచ్చేసి 51,000 రావాలి. కంపెనీ 50,000 మాత్రమే ఇస్తా ఉంటుంది. ఇట్లా ఎవ్రీడే 50,000 తీసుకోవడానికి ఛాయిస్ ఉంది. కానీ జాబ్ చేస్తే ఎవరైనా 50 లక్షలు సంపాదిస్తారు. జాబ్ చేస్తే ఎవరైనా ఎవ్రీ మంత్ 15 లక్షలు సంపాదిస్తారు సార్? సంపాదించలేము. కానీ దీంట్లో టైం మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీడే 50 సంపాదించడానికి ఛాయిస్ ఉంది. ఓకేనా? ఒక 2 కోట్లు పెట్టుబడి పెట్టి 15 లక్షలు సంపాదించవచ్చు. కానీ అవతల ఇంకోటి బిజినెస్ అపోజిట్ పెట్టడా? పెట్టారు కదా. అప్పుడు మైండ్ అనేది ఇంకా టెన్షన్ అయిపోతుంది. కేవలం టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ 50,000 ఎవ్రీడే సంపాదించడానికి ఛాయిస్ ఉంది. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఓకేనా? దీంట్లో రివర్స్ అవర్స్ కూడా ఉన్నాయి, కానీ మీ అప్లైన్స్ అడగండి, మీ ఎవరైతే తీసుకొచ్చారో అక్కడికి. ఓకేనా?